రైట్ ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి ఆదివారం ఉదయం నుంచి ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో ఉపాధ్యాయులు సిబ్బంది చుట్టుపక్కల పరిసరాలు వెతికారు. సాయంత్రం వరకు వెయిట్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. అయితే పార్టీలో 10 మంది విద్యార్థులు గొడవకు దిగారు. విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించడంతో ఎవరికీ చెప్పకుండా పరారయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి వారు కనిపించకుండా పోయారు. విద్యార్థులు ఎటు వెళ్లారోనని ఉపాధ్యాయులు వెతికారు. ఎంతకు వారి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కనిపించకుండా పోయిన స్టూడెంట్స్ కోసం గాలింపులు చేపట్టారు. కొన్ని గంటల పాటు పోలీసులు శ్రమించి అదృశ్యమైన విద్యార్థులను తీసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్, రైట్ పరమేష్ చెప్పండి, గురుకుల పాఠశాలలో 6 విద్యార్థుల మిస్సింగ్, తర్వాత వారిని తీసుకురావడం ఏంటి? ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే సువర్ణ, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోడకుంట సమీపంలోని నెమలపురి ఎస్సీ గురుకుల పాఠశాలలో అయితే 6 విద్యార్థులు మిస్సింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులైతే వీడ్కోలు పార్టీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ వీడ్కోలు పార్టీలో ఏదైతే విద్యార్థులు మద్యం దాగి ఘర్షణకు దిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యార్థులను ఎందుకు పాఠశాలకు మద్యం దాగి వచ్చారు, ఏంటి అసలు మద్యం దాగి రావడం కల్చర్ ఏంటి అని చెప్పేసి మందలియడంతో అయితే వారు ఎవరికి చెప్పకుండా పారిపోయిన ఘటన అయితే మనకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు, ఏంటనే విషయంలో అయితే వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, అటు తల్లిదండ్రులు కావచ్చు, 2 రోజుల క్రితం ఎక్కడికి వెళ్లారు ఏంటో తెలియని విషయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రిన్సిపాల్ ఝాన్సీ ఎవరైతే ఉన్నారో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు అయితే ఈ విద్యార్థులు ఎక్కడి నుండి ఎటు వెళ్లారు ఏంటి అనే విషయాలైతే విచారణ చేపట్టి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా కనుగొన్నటువంటి పోలీసులు అయితే విజయవాడ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ సమాచారం అందుకున్నటువంటి విజయవాడ పోలీసులు అయితే విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ 6 విద్యార్థులుగా గుర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ఏదైతే వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత కోదాడ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అయితే వీళ్ళు అక్కడికి వెళ్లి విద్యార్థులను అయితే సురక్షితంగా కోదాడకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యార్థులకు పాఠశాలకు మద్యం ఎవరు సప్లై చేశారు, విద్యార్థులు పాఠశాలలో మద్యం సేవించడానికి కారణం ఏంటి, ఓన్లీ విద్యాలయంలో విద్యను అభ్యసించాలి, క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉండాల్సిన ప్లేస్ లో విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఈ మద్యం తాగడం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఏంటి అనే విషయాలైతే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు చేరుకోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రమేష్, అయితే విద్యార్థులకి మద్యం సప్లై అయింది గురుకుల పాఠశాలలో అంటే అక్కడ సరిగ్గా సెక్యూరిటీ సర్వీసెస్ లేనట్టు కనిపిస్తోంది. విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తున్నారు, దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? అయితే అక్కడ ఈ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ వాచ్మెన్స్ ఉంటారు, వాటికి సంబంధించిన వార్డెన్స్ ఉంటారు, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా కొంచెం సిస్టమేటిక్ గా ఉంటది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాచ్మెన్ దాటుకొని అక్కడ వార్డెన్స్ దాటుకొని మద్యం ఎలా వచ్చింది, ఎవరు సప్లై చేశారు, ఈ విద్యార్థులు అసలు ఈ ఒక్కసారి ఇలా మద్యం సేవించారా లేకుంటే అనేక మార్లు సేవించారా అనే విషయాలను కూడా పోలీసులు కావచ్చు లేకుంటే ఈ పాఠశాల సిబ్బంది కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎవరైనా సరే
దీనికి సంబంధించిన విద్యార్థులకు మద్యం అందించడానికి ఎవరు కారకులు ఏంటనే విషయాలు తెలుసుకున్న తర్వాతకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇద్దరు కూడా దీనికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.